ప్రైజ్ యు జీసస్. తండ్రి నీకే వందనాలు. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మ అంటున్నది, ఇట్లా నిలబడండి. హల్లెలూయా. బాప్తిస్మ ఇంక కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సిద్ధపడిన వారికి బాప్తిసం ఇచ్చిన తర్వాత మిగిలిన వారికి దేవుడు ఏం చేస్తారు? అనేక మందిని దేవునిలోనికి నడిపించబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, ఈరోజు బాప్తిస్మ కొరకు సిద్ధమేనా? సిద్ధమే. మీరు ఈరోజు బాప్తిస్మ కొరకు సిద్ధమే. ఏ? ఇంకేమైనా పాపం చేయాలా? ఆ, ఏ? ప్రియులారా, ఈ రోజు తీసుకో. ఎందుకంటే ఇది మంచి సమయం. నాతో కూడా ఒక జోసు ఏమన్నారంటే, ఒక్కసారి కళ్ళు తాగి ఏ కోడి తిన్న తర్వాతనే నేను తీసుకుంటామన్నారు. ఏ కానీ ఏం చేశారు? ఆ రోజు నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన కూడా ఉరికి వచ్చిండ్రు. ప్రియులారా, నీవు సిద్ధమేనా? నువ్వు ఇప్పుడు మనం ప్రియులారా చెరువులోనికి వెళ్తున్నాం. బాప్తిస్వానికి. ఓకేనా? ఏ ఏ ఏ? వారు ఒప్పుకుంటారు. మీరు ఇంకా కొంచెం కళ్ళు తాగినాక చేస్తామని ఉందా? దగ్గరికి రా. ఇంకొకసారి కళ్ళు తాగాలి, ఆ తర్వాత బాప్తిసం తీసుకుంటామంటే ఒక బోతలు ఇస్తా. వద్దు కదా. ప్రేషలో లేదు, ఈరోజు బాప్తిసం తీసుకొని అన్నీ పాతి పెట్టబోతున్నా. ప్రేషలో మీకు బట్టలు ఇస్తామలే, బట్టల గురించి ఆలోచించు. నెక్స్ట్ వీక్ ఇంకొక రోజు పాపం. ఈ ఈ సాయంత్రం యేసుప్రభు వస్తే ఏం చేస్తావు? యేసుని నమ్ముకుంటున్నామా? యేసు రక్షకుడు నమ్ముతున్నాను, వెంటనే బాప్తిసం తీసుకోవాలి. ప్రేచలో పవన్, ప్రేచలో ఇంకొకసారి ఇది అద్భుతకరమైన ఒక మార్పు రాబోతున్నా. నాకు పరిశుద్ధాత్మ చెప్పినందుకే నేను పిలువని, లేకపోతే నేను పొమ్మంటుండే. ప్రేచలో ఎంతమంది వస్తున్నారు బాప్తిసం చూడడానికి? ప్రేచలో హల్లెలూయా. మిగిలిన వారు హల్లెలూయా. వస్తున్నావా? రావట్లే. నీవు వస్తున్నావు. ప్రేషలో నీవు ఈరోజు యేసుప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించావా? స్వీకరించావు. ఈరోజు బాప్తిసం కొరకు రెడీ ఉన్నా. ఒకసారి మోకాల్లోనికి రండి, నేను ప్రార్థన చేయబోతున్నా. ఒకసారి మీరందరు లేచి నిలబడండి. పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం వెనకకి నేను ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యేసు నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నీ మాటను నేను అనుసరిస్తున్నా. ప్రభువా, పవన్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కుమారుని జీవితం ఆశీర్వాదముగునుగాక. నాయన, ఈరోజు నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ ఆత్మతో నీ కుమారుని జీవితం ఆశీర్వాదముగా మార్చబడునుగాక. నేను ఆగి ఉండి ప్రభువా, నీ పిల్లల ఆశీర్వాదం ఆపకుండా ఈరోజు దురాత్మ శక్తిని పాతి పెట్టుతున్న దినముగా మారునుగాక. జీవితము నూతనపరచడానికి సహాయం చేయి. శ్రీధర్ మీద దైవ కృప ఉండునుగాక. శ్రీధర్ దేవుని కొరకు వాడబడుతున్న ఉత్తమమైన ప్రభువా కుమారునిగా మారునుగాక. నేను ప్రార్థన చేస్తున్న నీ కుమారుని జీవితం అద్భుతకరమైన మీ చేయి చాపి ప్రార్థన చేయండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీ కుమారుడు అద్భుతకరమైన సేవ చేస్తారని నీ వాక్యములో హల్లెలూయా ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్చబడును గాక. నేను శ్రీకాంత్ కొరకు ప్రార్థన చేస్తున్నా. శ్రీకాంత్ ఆశీర్వాదానికి కారణమగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ కుమారుని జీవితం ఇంకా సాతాన్ వెనక్కి తీసుకోకుండా యేసుక్రీస్తు నామములో నీ కుమారుని జీవితం ఆశీర్వాదమగునుగాక. నేను ప్రార్థన చేసి దీవిస్తున్నా. ప్రభువా, ఐలయ్య అనే ఆ వేరు తెగకుండా దురాత్మ ఇప్పటి వరకు చూశారు. అది తెగితే ఆ కుటుంబం దీవించబడుతుందని సాతానికి తెలుసు. ఈయన ప్రభువా, ఆ వేరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దీవింపబడునుగాక. ప్రభు, దురాత్మ పట్టిన వేరు తెగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నా. ప్రభు, అద్భుతకరమైన ఎదుగుదల కుటుంబములో ఉన్న దీవెనలు నీ కుమారుని చేత ప్రవహించునుగాక. యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నేను మానస కొరకు ప్రార్థిస్తున్నాను. మానస ఈరోజు దేవుని సన్నిధిలోనికి సమర్పించుకొని బాప్తిసం తీసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నూతన అడుగు పెట్టుచుండగా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా.
పరిశుద్ధాత్మలో నిలబెట్టు, పరిశుద్ధాత్మలో స్థిరపరచు, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగింప చేయు. అనేక మందిని దేవునిలోనికి స్థిరపడుతున్న ఒక బిడ్డగా మారునుగాక. యేసు నామములో అనుగ్రహం ఒక పునాది వేయబడునుగాక. ప్రభువా, నేను అరుణ కొరకు ప్రార్థిస్తున్నా. అరుణ వెనుక ముందు చూడక, ఏదేమైనా నేను దేవుని బిడ్డగానే ఉండబోతున్నామని నిర్ణయించుకొని, నీ బిడ్డ ఈరోజు తీసుకున్న నిర్ణయం యేసు క్రీస్తు నామములో దీవెనగా మారునుగాక. పరిశుద్ధాత్మ అరుణను దీవిస్తున్నా, పరిశుద్ధాత్మ శక్తితో నిలబెట్టమని ప్రార్థిస్తున్నా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నా. నీ కృప పాప మీద ఉండునుగాక. అద్భుతకరమైన శక్తితో నీ బిడ్డ వాడబడునుగాక. నేను ప్రార్థన చేస్తున్నా. అన్ని ఫంక్షన్ ఒక శక్తి ఈమెలో నుంచి దూరమవునుగాక. ప్రభుని యేసు నామములో నూతన పరచబడునుగాక. హల్లెలూయా. ఒకసారి అందరు చెప్పండి. యేసు ప్రెషలో ఈరోజు బాప్తిసం తీసుకుంటున్న వారు, యేసయ్యా, ఈ రోజు నుండి నేను దేవుని సన్నిధిలో నిర్ణయించుకుంటున్నాను. ఈ రోజు నుండి యేసు మాత్రమే నాకు యజమానుడు. యేసు ప్రభు నామములో నేను జయం పొందుతాను. నాకున్న శాపం, నాకున్న పాపం యేసుక్రీస్తు సిలువలో మోసేరని నేను నమ్మొచ్చు, నా నోటితో ఒప్పుకొనుచు, యేసు ప్రభువును నా నా ప్రభువుగా ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుండి యేసు ప్రభుకు నేను దాసుడను, దాసురాలు. యేసుక్రీస్తు నామములో నాకు జయముంది, అనుగ్రహం ఉంది, దీవెనలుంది. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా మనం ప్రతి నెల బాప్తిసం కావాలి మనకు. ఆమేన్. త్వరగా